నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నరేంద్రదేవ్ కాలనీలో జెండా చెట్టు ఏర్పాటు చేయవద్దంటూ నిరసన తెలిపిన కాలనీ వాసులు బస్ పాస్ల మంజూరు విషయంలో నగదు డిమాండ్ చేస్తే అధికారులకు ఫిర్యాదు చేయండి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ మూల్పూర్ గ్రామంలో మహిళ ఆమె బంధువుపై జరిగిన దాడి ఘటనలో గాయపడ్డ వారిని హైకోర్టు న్యాయవాది పెరికెల డానియల్ బుధవారం పరామర్శించారు. తెనాలికి చెందిన వేములపల్లి రజని తన సోదరి కుమారుడు వెనిగల సునీల్ కుమార్ ను వెంట పెట్టుకుని మూల్పూర్లోని వారి యొక్క పొలాన్ని దున్నించుకోవడానికి వెళ్లగా అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు వారిపై దాడి చేసి హత్యాయత్నం చేశారని, ఈ దాడిలో ఇరువురికి గాయాలు కాగా తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్య సేవలు అందించడం జరుగుతుందని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు డానియల్ తెలిపారు. తమ ప్రాణాలకు ఆస్తులకు రక్షణ కల్పించే విధంగా పోలీసు వారు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు డానియల్ తెలిపారు. నా పేరు వేములపల్లి రజని అండి. మాది మా నాన్నగారిది మూల్పూర్ గ్రామం. నాకు అక్కడ మా నాన్నగారు చనిపోతూ కొంత ఆస్తి మాకు వీలునామా ద్వారా రాసిచ్చాడు. ఈరోజు దాన్ని నేను పొలం దున్నించుకోవడానికని చేను దగ్గరికి వెళ్తే ఎలవర్తి బోషయ్య అనే వ్యక్తి వైసీపీ నాయకుడు అతను వచ్చి నా మీద కత్తి తీసుకుని దాడి చేశాడు. అతని తర్వాత దాసర్ల హనుమంతయ్య, వరప్రసాద్ అతని పేరు, హనుమంతయ్య అంటారు, అతను వచ్చి నా మీద కలబడ్డాడు. నాకు తోడు మా అక్కగారు అబ్బాయి అయిన సునీల్ని తీసుకుని వెళ్తే అతని కింద పడేసి కొట్టి చేస్తుంటే నేను అడ్డం వెళ్ళినందుకు నన్ను పడేసి హనుమంతయ్య అనే అతను కింద పడేసి గుండెల మీద కూర్చొని కొట్టి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఈలోగా ఎలవర్తి శోభారాణి వాళ్ళ అమ్మాయి ఎలవర్తి లాస్యప్రియ ఇద్దరు కలిసి ఒక వైరు తీసుకొచ్చి మా అక్క వాళ్ళ అబ్బాయిని గొంతుకేసి బిగించి చంపుతుంటే నేను పెద్దగా కేకలు పెట్టాను. కేకలు పెట్టేటప్పటికి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని విడదీసేటప్పటికి మేము భయంతో పారిపోయి వచ్చి హాస్పిటల్ జాయిన్ అయ్యాము. మాకు ఎలవర్తి బోషయ్య ద్వారా మాకు ప్రాణహాని ఉంది. ఎలవర్తి బోషయ్య, తర్వాత దాసర్ల హనుమంతయ్య, ఎలవర్తి రాధాకృష్ణ, వీళ్ళ ముగ్గురు మూలంగా ఒక ప్రాణహాని ఉంది. మాకు మాత్రం ఏదైనా సెక్యూరిటీ కల్పించాలి. మా నాన్న మాకు కొంత ఆస్తి వీలునామా ద్వారా ఇచ్చాడు. ఆక్రమించుకోవడానికి ఇప్పుడు మా మీదకి అటాక్ చేస్తున్నారు. మాకు అసలు ఏ గొడవలు లేదు. మేము ఇవాళ గొడవ కూడా వెళ్ళలేదు. మామూలుగా చేలో దున్నుతుంటే చూద్దామని వెళ్ళాం తప్పి మేము గొడవకి వెళ్ళాలి. మేము చేలో నుంచి బయటకు వచ్చేసరికి అందరూ ఫోన్లు చేసుకొని మొత్తం బ్యాచ్కి వచ్చి మా మీద రోడ్డు మీద అటాక్ చేశారనమాట. ఎలవర్తి పోసి బొడ్లో నుంచి కత్తి తీసి రావేని వల్గర్ లాంగ్వేజ్ వాడాడు. మీకు వీడియో క్లిప్పింగ్ కూడా కావాలంటే మా దగ్గర చూపిస్తాం. మా తాతగారు మాకు కొంత పొలం రాసి ఇచ్చున్నారు మూల్పూర్ గ్రామంలో. ఇది మాకు వీలునామా దగ్గర రాస్తే మాకు అంతకుముందు వెళ్ళాము, గొడవ చేశారు. ఈరోజు మళ్ళీ ట్రాక్టర్తో దున్నిస్తానికి వెళ్తే ఆ బోషయ్యను ఆయన అనుచరులతో కలిసి వచ్చి మా మీద కత్తితో దాడి చేయబోయాడు. ఇంట్లోకి మళ్ళీ మా పిన్ని గారు వచ్చి మమ్మల్ని ఆయన్ని ఆపిన తర్వాత ఈ రాధాకృష్ణను హనుమంతయ్య వచ్చి నన్ను తన్నారు. ఈ ఇంతలోకి రాధాకృష్ణ మీద కూర్చుని నన్ను బాగా కొడుతున్నారు. ఇంట్లోకి శోభారాణి అని వచ్చి ఒక తాడు ఏదో తీసుకొచ్చి బోషయ్యకి ఇస్తే ఆయన నా గొంతుకేసి లాగి కింద పడేసి మేము చంపేస్తామన్నారు. తర్వాత వీళ్ళు మా పిన్ని ఏమో పెద్దగా అరుస్తుంది. అక్కడి నుంచి అరుస్తున్నప్పుడు ఇక ఈ హనుమంతయ్య మా పిన్నిని కొడటానికి ప్రయత్నించారు. బాగా కింద పడేసి వాళ్ళిద్దరూ శోభారాణిను ఆమె కూతురు కలిసి మా పిన్నిని కొడుతున్నారు. ఇంక పెద్ద కేకలేసరికి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. తర్వాత మాకు తెలిసిన వాళ్ళు వచ్చేసరికి ఇక అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ ఉంటే మిమ్మల్ని చంపేస్తాం, ఈ పొలంలో పాతేస్తాము, దిక్కేవాళ్ళు లేడు ఇక్కడ మీ ఊర్లో, ఈ ఊర్లో మీకు అని చెప్పేసి చేశారు. ఇక అక్కడ నుంచి వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు మెల్లకుండా పారిపోయారు. ఇక మేము ఇటు తెనాలి హాస్పిటల్కి వచ్చాం. ఈరోజు మూల్పూరు గ్రామంలో జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక స్త్రీ తన సొంత పొలంలోకి వెళ్తే వేరే వాళ్ళు వచ్చి అసలు మీరు ఈ పొలంలోకి ఎట్లా వచ్చారు, మీరు ఎట్లా బతుకుతారు, ఎట్లా వెళ్ళిపోతారని కూడా ఆయన మరి ఆమె సోదరి కొడుకు కూడా అక్కడికి వెళ్ళారండి. మరి వాళ్ళ మీద
ఒక 70 years అతను బొడ్లోంచి కత్తి తీసి వాళ్ళని బెదిరించిన సందర్భం పట్ట పగలు. సో ఇది మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదైనా ఉంటే వాళ్ళు కోర్టులో తెలుసుకోవాలి అది ఎవరిదని చెప్పేసి. అసలు వాళ్ళు ఎవరు రావడానికి ఈమె మీదకి? ఈమెకి మహా అయితే ఒక 40-45 years ఉంటాయి, ఆయన ఒక 70 ఏళ్ళు ఉంటాయి. అసలు ఈ అనాగరికం ఏంటి అసలు అది? కాబట్టి పోలీసు వారు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆమె భయపడిపోతుంది. వాళ్ళ సోదరి అమ్మాయి ఆమె సోదరి కొడుకు కూడా అతను కూడా భయపడిపోతున్నాడు. మాకు ప్రాణహాని ఉన్నది అని చెప్పేసి ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళు కొన్ని పేర్లు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకొని వాళ్ళకి భిక్ష పెట్టాలని, ఎటువంటి ప్రాణహాని జరిగినా వాళ్ళదే బాధ్యత అని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాం. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో అక్రమంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ల పేరుతో వేలకు వేలు విద్యార్థుల దగ్గర నుండి దోచుకుంటున్నారని ఏఎస్ఎఫ్ నాయకత్వం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు దాడి చేసి కేసులు పెట్టడం చాలా దుర్మార్గమని ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసెం వెంకటేష్ విమర్శించారు. పాఠశాల ఫీజు, అడ్మిషన్, డొనేషన్, యూనిఫామ్, పాకెట్ మనీ ఇటువంటివి రకరకాల ఫీజుల పేరుతో కోట్ల రూపాయలు దోపిడీ చేస్తూ విద్యను వ్యాపారంగా మారుస్తున్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలపైన శాఖపరమైన చర్యలు తీసుకోకుండా విద్యాశాఖ అధికారులు చూసి చూడకుండా మొద్దు నిద్రలో ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థ అత్యుత్సాహంతో ఏఎస్ఎఫ్ నాయకత్వంపై ప్రత్యక్షంగా దాడి చేసి నాయకులకు గాయాలై రక్తం చిందిస్తున్నా సరే ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ కూడా చేయకుండా మాచవరం పిఎస్కి తరలించడం జరిగిందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగడం చాలా దుర్మార్గపు చర్య అని వారు అన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యల మీద అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మరి మా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఏదైతే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు అవలంబిస్తున్న తీరు మీద మరి నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మరి రాయలసీమ జిల్లాల్లో కానీ ఇటు కోస్తాంధ్ర జిల్లాల్లో కానీ విద్యా సంస్థలకు వెళ్ళి విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల మీద అధికారులతో మాట్లాడి అక్కడున్న యాజమాన్యాన్ని ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలో మెయిన్ కళాశాలలో మరి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన కార్యక్రమాల దృష్ట్యా రాష్ట్ర కమిటీ మరి రాష్ట్ర నాయకత్వం మరి ఈరోజు వెళ్ళి అక్కడ విద్యార్థులు ఏదైతే అధిక ఫీజులకి అమ్ముతా ఉన్నారో పుస్తకాలని, అదేవిధంగా అక్రమ అడ్మిషన్లు నిర్వహించి విద్యార్థులను మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారో ప్రశ్నించే క్రమంలో మాట్లాడుతూ ఉంటే ఈ కార్పొరేట్ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్న విద్యార్థుల పక్షాన ఏఎస్ఎఫ్ పోరాడుతూ ఉంటే మరి శ్రీ చైతన్య కళాశాలలో పోలీసులను పిలిపించి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఏఎస్ఎఫ్ నాయకుల మీదకి మరి వదలటం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి పోలీస్ వ్యవస్థ మరి అత్యుత్సాహం ప్రదర్శించి ఏఎస్ఎఫ్ నాయకుల మీద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఏఎస్ఎఫ్ నాయకుల మీద దాడికి దిగడం జరుగుతూ ఉంది. ఏదైతే ఒక రౌడీ షీటర్లతో, ఒక రౌడీలతో, ఒక దొంగలతో ప్రవర్తిస్తున్నట్టుగా పీజీలు, డిగ్రీలు చదువుకొని విద్యార్థి సమస్యల మీద పోరాడుతూ ఉన్నటువంటి విద్యార్థి నాయకుల మీద అమానుషంగా ప్రవర్తించడం చాలా దారుణమైనటువంటి విషయం. దీని మీద ఏఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య కళాశాల దగ్గర ఆందోళన చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎస్ఎఫ్ నాయకులు మద్దినేని కిరణ్ బాబు, ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గండు శివ, తెనాలి నియోజకవర్గ కోశాధికారి పన్నెకంటి శోభిత్, ఉపాధ్యక్షులు పవన్, ఏఎస్ఎఫ్ నాయకులు బాలాజీ, అజయ్, చైతన్య, ఆకాష్, లోకేష్, జయకృష్ణ, పొట్లు, మణి, దుర్గా, యశ్వంత్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏదైతే కార్పొరేట్ వ్యవస్థలు అక్షరాలను లక్షల రూపాయలుగా ఈరోజు రోడ్ల మీద తీసుకొచ్చి తల్లిదండ్రులకు అమ్ముతా ఉందో దాన్ని ఖండించే విధంగా ఏఐఎస్ఎఫ్ ఒక వినూతమైన నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా చేస్తున్న విజయవాడ నగరంలో ఈరోజు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులను పోలీసులు వారిపై దాడి చేయడం తెనాలి ఏఐఎస్ఎఫ్గా ఖండిస్తూ ఉన్నాం. వారి మీద పెట్టిన కేసులను వెంటనే తీసివేయాలా, వాళ్ళని విడుదల చేయాలా. లేని పక్షాన తెనాలిలో కానివ్వండి, గుంటూరు జిల్లాలో కానివ్వండి, ఎక్కడైతే శ్రీ చైతన్య కళాశాలలు ఉన్నాయో ప్రత్యక్షంగా వెళ్ళి మేము దాడికి కూడా దిగుతామని చెప్తా ఉన్నాం. మేము లాఠీలకు, తోటాలకు భయపడే వాళ్ళం కాదు. విద్యార్థుల సమస్యల మీద మేము పోరాడుతూ ఉంటే ఈరోజు రోడ్ల మీద ఆకతాయితనంగా తిరిగే ఒక దొంగలు, ఒక రౌడీ షీటర్ల మాదిరిగా ఈరోజు పోలీస్ వ్యవస్థలు విద్యార్థులను చూస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో పూర్తి వైఫల్యం చెందిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కడు కూడా నెరవేర్చకుండా మేము అన్నీ పూర్తి చేశామని చెప్పి పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా మీరు ఏసీ రూమ్లో కూర్చుంటే రోడ్ల మీద విద్యార్థులు పడుతున్న కష్టాలు మీకు తెలియదని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.
ఈరోజు మీరు రోడ్ల మీదకి వచ్చి ఏదైతే మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం, 8వ క్లాస్ చదువుకునే విద్యార్థికి 23,000 రూపాయలు ఫీజు, 23,000 రూపాయలు బుక్స్ కొనటం అంటే ఎంత దారుణమైన వ్యవస్థలో మనం చదువుకుంటున్నాం అని చెప్పి ఒకసారి ఆలోచించాల్సిందిగా పనిచేస్తూ ఉన్నాం. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు నగరంలో ఉన్న బందర్ రోడ్లో ఉన్న శ్రీ చైతన్య కళాశాల ఎదుట శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఏదైతే విజయవాడ నగర పోలీసులు ఉన్నారో వాళ్ళు వచ్చి ఒక రౌడీల మాదిరి ఏఎస్ఎఫ్ విద్యార్థులపై దాడి చేయటం చాలా బాధాకరం. ఈ దాడిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు తల్లికి వందనం పేరుతో 13,000 ఇస్తే అదే 13,000 ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో బుక్స్ కొనడానికి కూడా సరిపోవట్లేదని చెబుతున్నాం. ఈ బుక్స్ దోపిడీని అరికట్టే విధంగా నడుచుకోకపోతే తక్షణమే మేము గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని శ్రీ చైతన్య విద్యా సంస్థల వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం. బస్ పాసుల విషయంలో ఎవరైనా అదనంగా నగదు డిమాండ్ చేస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. పాఠశాలలు కళాశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు బస్ పాసులు మంజూరు చేయడం జరుగుతుందని, దానికి సంబంధించి బస్ పాస్ కౌంటర్ల వద్ద ఎవరైనా అప్లికేషన్ ఆన్లైన్కి లామినేషన్కి అదనంగా నగదు డిమాండ్ చేస్తే అధికారులకు తెలియచేయాలని డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. మనం ఈ మధ్య ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో తరఫున జూన్ 2వ తారీఖు నుంచి బస్ పాసులు, ఫ్రీ బస్ పాసులు కానీ, కన్స్ట్రక్షన్ బస్ పాసులు కానీ, అదేవిధంగా ఎంఎస్టీలు కానీ ఇవ్వటం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఎవరైతే అప్ టు 10th క్లాస్ పిల్లల దాకా ఉంటారో లేడీస్కి, గర్ల్స్కి, వారికి పూర్తిగా 50 రూపాయలతో సంవత్సరం మొత్తం ఉచితంగా ప్రయాణం చేసే విధంగా 25 కిలోమీటర్ వరకు ఫ్రీగా అనుమతించబడుతుంది. అదేవిధంగా బాయ్స్కి అయితే 7th క్లాస్ వరకు ఏదైతే ఉందో వాళ్ళకి ఒక ఐడి కార్డు ఇవ్వటం జరుగుతుంది. వారు కూడా సంవత్సరం మొత్తం బస్సులో ఫ్రీగా అనుమతించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని 10th క్లాస్ పిల్లలంత వరకు అందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో స్కూల్ కాలేజీలు కానీ, జూనియర్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కానీ వారికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటి ప్రకారం 33% పే చేసి 66% కన్స్ట్రక్షన్తో వాళ్ళకు కూడా రాయితీ ఇవ్వటం జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో 1-2 కంప్లైంట్స్ అయితే రావటం జరుగుతూ ఉంది. ఈ బస్ పాస్ కౌంటర్లో ఆన్లైన్ చేసినందుకు 50 రూపాయలు, అదే లామినేషన్ చేసినందుకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారని కొంతమంది పిల్లలు కంప్లైంట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము ఆ బుకింగ్లో ఉన్న ఒక ఏజెంట్ని, ఒక డిఈఓని తీసేయడం జరిగింది. అదేవిధంగా స్క్వాడ్ వాళ్ళని తనిఖీ అధికారులను అలర్ట్ చేయడం జరిగింది. అదే కౌంటర్ ఎదురు ఆన్లైన్ చేసినందుకు ఎటువంటి రుసుము లేదు, అదేవిధంగా లామినేషన్ చేసినందుకు కూడా ఎటువంటి రుసుము లేదని పెద్ద ఫ్లెక్సీలాగా అతికించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు పెయింట్తో కూడా పెద్ద అక్షరాలతో రాయటం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, మీ అప్లికేషన్ ఆన్లైన్ చేసినా, అదేవిధంగా లామినేషన్ చేసినా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాం తప్ప ఎవరైనా డిమాండ్ చేసిన ఎడల మా అసిస్టెంట్ మేనేజర్ వారికి లేదంటే అసిస్టెంట్ ఇంజనీర్ వారికి నంబర్లు ఆ బోర్డులో పెట్టడం జరిగింది. కాబట్టి వారికి కంప్లైంట్ చేస్తే ఎవరైతే ఆ కౌంటర్లో ఉన్న ఆపరేటర్ ఉంటారో వాడిని తీసేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఎక్కడ ఎటువంటి రుసుము లేకుండా మంచి సర్వీస్ని ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. విద్యుత్ అదనపు లోడు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జూన్ 30 వరకు అవకాశం కల్పించినట్లు విద్యుత్ ఈఈ చిరంజీవి తెలిపారు. ప్రస్తుతం డెవలప్మెంట్ ఛార్జీలో 50% రాయితీ ఇస్తుందని, గృహ వినియోగదారులకు దీనిపై అవగాహన కల్పించడం జరిగిందని, అదనపు లోడు అవసరమైన సంబంధిత రుసుము చెల్లించి సర్వీసు క్రమబద్ధీకరించుకోవాలని చిరంజీవి సూచించారు. మన అడిషనల్ లోడ్ క్రమబద్ధీకరణని గత 4-5 నెలల నుంచి మేము చేస్తున్నాము. వినియోగదారుల్లో కూడా చాలా అవేర్నెస్ క్రియేట్ చేశాము. దానిలో ఏంటంటే ఆఫ్ రేట్కి కిలోవాట్ని రెగ్యులైజ్ చేయటం అన్నమాట. చాలామంది స్కీమ్ ఉపయోగించుకున్నారు. 30వ తారీఖు వరకు ఇంకా అవకాశం ఉంది కాబట్టి ఈ నెల ఎండింగ్ వరకు ఈ స్కీమ్ని మీరు సద్వినియోగం చేయించుకుని మీ ఇళ్లలో కనుక, ఇళ్ళకి మాత్రమే ఇది లోడ్, అడిషనల్ లోడ్ అంటే మీకు శాంక్షన్ అయిన బిల్లులో వచ్చే లోడ్ కంటే కనుక ఎక్కువ లోడ్ ఉంటే కనుక మీరు కట్టవలసిన అమౌంట్లో హాఫ్ అమౌంటే కట్టి రెగ్యులరైజ్ చేయించుకోవచ్చు. దీనిలో ఎలాంటి సందేహాలు, సలహాలు కావాల్సి ఉన్నా కానీ
మా విద్యుత్ కార్యాలయాల్లో కానీ మా సిబ్బందిని కానీ కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారు. ఇది కూడా మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు చిన్న విరామం.